ఆల్మోస్ట్ 10 times. 2022లో వచ్చిన ఇన్ఫ్లోస్ 885 TMC. 2021లో వచ్చిన ఇన్ఫ్లోస్ 1300 TMCలు, 1306.25 TMCలు. మరి ఇది ప్రకృతి వైపరీత్యమా, మరి ఇంకేదన్నా తెలంగాణ ప్రజలు ఆలోచించాలి. అదేవిధంగా ఇంకొన్ని ఫిగర్స్ మీకు చెప్తా. నాగార్జున సాగర్లో నిజంగా కృష్ణా బేసిన్కి, కృష్ణా నదిపై ఉన్న ఉమ్మడి మహబూబ్ నగర్, ఉమ్మడి నల్గొండ, ఉమ్మడి ఖమ్మం ఆయకట్టుకి మోసం చేసింది కేసీఆర్. జగన్మోహన్ రెడ్డి దోస్తీతో వాళ్ళు పోతిరెడ్డిపాడు సామర్థ్యం పెంచుకున్నా, అక్కడ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ కృష్ణా నది శ్రీశైలం బ్యాక్ వాటర్ నుంచి నీళ్ళు ఎత్తుకపోయినా, ముచుమరి నుంచి నీళ్ళు ఎత్తుకపోయినా, ఎవ్రీడే 10 TMCలు ఎత్తుకపోయినా, ఇల్లీగల్గా మన నీళ్లు తీసుకుపోయినా నోరు మెదపని ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ జగన్మోహన్ రెడ్డి గారితో రోజు హలాయి బలాయి చేసుకుంటూ, వాళ్ళ ఎలక్షన్లకు కూడా ఇక్కడి నుంచి పైసలు పంపిస్తూ, కృష్ణా నదీ జలాలు వాళ్ళు ఇల్లీగల్ డైవర్ట్ చేస్తుంటే మాట్లాడకుండా ఈరోజు ఆయన మొసలి కన్నీళ్లు కాల్స్తుంటే ఇది ఎంత వికారమైన విషయం ఆలోచన చేయాలి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా నేను అంకెలతో సహా శాసనసభలో నిర్మించిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా కృష్ణా నదీ జలాలు ఆంధ్రాకి తక్కువ డైవర్ట్ అయినాయి, ప్రత్యేక తెలంగాణలో ఎక్కువ డైవర్ట్ అయినాయి. ఇది కేసీఆర్ అసమర్థత. కేసీఆర్ జగన్ కలిసి మరి ఉమ్మడి నల్గొండ, ఖమ్మం, మహబూబ్ నగర్ జిల్లా ప్రజలపై, రైతులపై చేసిన కాన్స్పిరసీ ఇది. మరి ఇప్పుడు నాగార్జున సాగర్లో దయచేసి అది మీరు చాలా జాగ్రత్తగా నోట్ చేసుకోవాలి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కంటే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ హయాంలో కృష్ణా నదీ జలాలు ఆంధ్రాకి ఇల్లీగల్గా ఎక్కువ డైవర్ట్ అయినాయి. ఇది ఆన్ రికార్డ్ ఫిగర్స్తో సహా నేను శాసనసభలో కూడా పెట్టడం జరిగింది. ఇప్పుడు నాగార్జున సాగర్ నుంచి మాట్లాడిన పెద్ద మనిషి. నాగార్జున సాగర్లో ఇప్పుడు వాటర్ అవైలబిలిటీ అప్రాక్సిమేట్గా 130 TMCలు ఉంది. టోటల్ కెపాసిటీ 312 TMC. లాస్ట్ ఇయర్ ఇదే రోజుకి నాగార్జున సాగర్లో ఎంత అవైలబుల్ ఉంది? 160 TMCలు. దయచేసి గమనించాలి. నౌ అబౌట్ 135, లాస్ట్ ఇయర్ అబౌట్ 167 TMC. మరి అదేవిధంగా ఇంకొక విషయం కూడా, నారాయణపూర్ డ్యామ్ కర్ణాటకలో అక్కడి ప్రభుత్వం క్రాప్ హాలిడే డిక్లేర్ చేసినందుకు ఈసారి ఆ రీజనరేటెడ్ వాటర్ కూడా మనకు రాలేదు. దాని ద్వారా కూడా 10 to 11 TMC నీళ్లు తగ్గినాయి, ఇన్ఫ్లోస్ ఆఫ్ కృష్ణా రివర్. అదేవిధంగా గోదావరి బేసిన్, SRSP, ఇవన్నీ అఫీషియల్ ఫిగర్స్, సైన్ డాక్యుమెంట్స్ ఆఫ్ ది కన్సర్న్ ఇంజనీర్స్. ఓకే, SRSP ఇయర్ ఎన్ని వచ్చినాయి ఇప్పటివరకు ఇన్ఫ్లోస్? SRSPకి యావరేజ్ SRSP నేను వాళ్ళు ఇచ్చిన డాక్యుమెంటే చదువుతున్నాను. ది యావరేజ్ ఇన్ఫ్లోస్ రిసీవ్డ్ ఇన్ ద వాటర్ ఇయర్ ఇన్ 23-24 అట్ SRSP ఈజ్ 205 TMC. ఓకే, 205 TMCలు వచ్చినాయి. లాస్ట్ ఇయర్ ఎన్ని వచ్చినాయి? 590 TMCలు వచ్చినాయి. ఓకే, 2022లో ఎంత వచ్చినాయి? 670 TMCలు వచ్చినాయి. 2021లో ఎంత వచ్చినాయి? 360 TMCలు వచ్చినాయి. అంటే SRSPలో కూడా ఇన్ఫ్లోస్ తగ్గిన విషయం తెలంగాణ ప్రజానీకానికి మనం చేస్తున్నాం. అదేవిధంగా ప్రెజెంట్ వాటర్ అవైలబిలిటీ ఇన్ శ్రీపాద్ సాగర్ ఎల్లంపల్లి ప్రాజెక్ట్ ఈజ్ అబౌట్ 7 TMC. ఇంక చాలా విచిత్రమైన విషయాలు మాట్లాడిండు. హైదరాబాద్కి వాళ్ళట కృష్ణా గోదావరి జలాలు తీసుకొచ్చినట. ఇంత పచ్చి అబద్ధాలు మాట్లాడడం తగదు. కృష్ణా నుంచి, గోదావరి నుంచి హైదరాబాద్కి నదీ జలాల ప్రాజెక్టులు గత కాంగ్రెస్ ప్రభుత్వాలు మంజూరు చేసి
పనులు మొదలుపెట్టిన విషయం కూడా నేను మీకు మనవి చేస్తున్నాను. ఇప్పుడు ఎంతున్నాయి నీళ్లు? శ్రీపాద సాగర్ ఎల్లంపల్లిలో 7 టీఎంసీలు ఉన్నాయి. గత సంవత్సరం ఇదే రోజు ఎన్ని ఉన్నాయి? 12.5 టీఎంసీ ఉన్నాయి. మరి ఈ విధంగా చెప్పుకుంటూ పోతే సరే, కొంత డెఫిసిట్ వల్ల కొంత ప్రాబ్లం అవుతుంది. మరి అది ఈ ప్రభుత్వం, మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు, మేమందరం కలిసి ఇది ప్రజలకి మరి తక్కువ ఇబ్బంది కలిగే విధంగా ఉన్న పరిస్థితుల్లో ముందుకు పోతున్న విషయం మనం చేస్తూ కొన్ని ఫిగర్స్ మళ్ళీ మీకు రీడౌట్ చేస్తా. నాగార్జున సాగర్లో ఇప్పుడు అప్రాక్సిమేట్గా 135 టీఎంసీ ఉన్నాయి. పోయిన సంవత్సరం 167 టీఎంసీలు ఉండే. అదేవిధంగా ఎస్ఆర్ఎస్పిలో ఇప్పుడు 13 టీఎంసీలు ఉన్నాయి. పోయిన సంవత్సరం ఈ టైంలో 28 టీఎంసీలు ఉన్నాయి. అదేవిధంగా మిడ్ మానేర్లో ఇప్పుడు 7 టీఎంసీలు ఉన్నాయి. పోయిన సంవత్సరం ఇదే టైంకి 20 టీఎంసీలు ఉన్నాయి. లోవర్ మానేర్లో ఇప్పుడు 5 టీఎంసీలు ఉన్నాయి. పోయిన సంవత్సరం ఇదే రోజుకి 12 టీఎంసీలు ఉన్నాయి. మీకు చాలా స్పష్టంగా మరి ఇరిగేషన్లో కానీ పవర్లో కానీ ఈ ప్రభుత్వం పూర్తిగా రైతులకి ప్రజలకి మేలు చేసే విధంగా మేము ముందుకు పోతున్నాము. ఇటువంటి రూమర్స్, ఇటువంటి బేస్లెస్ అలిగేషన్స్ ఎవరు నమ్మొద్దు. తమ అధికారం పోవడమే కాదు, చాలా విచిత్రంగా నిన్న కేసీఆర్ గారు పోలీసు వాళ్ళకి అంటున్నాడు, పోలీసు వాళ్ళు మీరు న్యూట్రల్గా ఉండాలి అది ఇది అంటున్నాడు. అసలు పోలీస్ శాఖని ఎక్కువ మిస్యూజ్ చేసుకుంది. ఫోన్ ట్యాపింగు, ఇక రకరకాల మరి వాళ్ళ డబ్బులు వాళ్ళ పోలీస్ వ్యాన్లు తీసుకుపోవడం ఎక్కువ ఉపయోగించింది కేసీఆర్. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ భారతదేశంలో ఇంకెవరు ఉపయోగించారు. ఆయన పోలీసు వాళ్ళకి చెప్తున్నాడు మీరు న్యూట్రల్గా ఉండాలి అది ఇది అంటున్నాడు ఆయన. మరి ప్రభుత్వం కోల్పోయి ఒక నిస్పృహలో, ఒక ఫ్రస్ట్రేషన్లో, ఒక డిప్రెషన్లో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మాట్లాడిన అబద్ధాలని ఖండిస్తున్నాము. ఇంత దిగజారుడండి. 100 రోజుల్లో 205 మంది సూసైడ్ చేసుకున్నారు. కేసీఆర్ గారు ఇటువంటి అబద్ధాలు మాట్లాడడం తగదిది. ప్రజా జీవితంలో కొన్ని విలువలు ఉండాలి. ఇట్స్ ఎ కంప్లీట్ లై. 100 రోజుల్లో 200 మంది సూసైడ్, కంప్లీట్ లై. మరి మీరు పవర్ విషయం మాట్లాడడం, మీరు ఏం చేయలేదు. పవర్లో మీరు ఇరిగేషన్ సర్వనాశనం చేసినారు. మీరు అన్ని విధాలుగా రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసినారు. మీరు 10 ఏళ్ల పాటు దోపిడీ చేసినారు. రాష్ట్ర ప్రజలు ఒక స్వీప్